సార్ నమస్కారం. నా పేరు మదిలేటి. నేను టీచర్గా పనిచేస్తాను ఆదోని. నేను 2009లో జనవరిలో ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 14-15 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నాము. మా ఇంటి పైన కూడా ఇటీవల పిరమిడ్ కట్టించాము. ముఖ్యంగా ధ్యానంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాకు ధ్యానం రాకముందు టెన్షన్స్, తర్వాత అలాగనే ఆస్తమా ఉండేది, అలాగనే అద్దాలు కూడా వాడేవాడిని, స్పెట్స్ను. మరి నిత్యము ఎన్నో టెన్షన్స్తో ఉన్నప్పుడు మానసిక ప్రశాంతత కొరకు రకరకాల మార్గాలు ఎన్నుకోవాల్సినప్పుడు ధ్యానం ఒకటే ఏకైక మార్గం అనుకున్నాను. ఎందుకంటే ధ్యానం ద్వారా అన్ని రకాల మతాల్లో ఉండే సారాంశాలు, అలాగనే మానవుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మనం సమాజ సేవ చేయాలి, జీవుల దేవుడు దేహంలో దేవాలయం తెలుసుకోవడము, ముఖ్యంగా పత్రికారు వచ్చేసి మనకు అన్ని రకాల ఆధ్యాత్మిక సారాంశాన్ని బోధించడము, అలాగనే మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, మన యొక్క లక్ష్యం ఏంటి, ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు అని మాకు ప్రబోధించాడు. అందువల్ల మేము ధ్యానం గురించి ఎమ్మెల్యేలో ఉన్నప్పుడు చాలా వరకు దాదాపు 4 సంవత్సరాల పాటు ప్రతి గ్రామము, పట్టణంలో ఉండే ప్రతి వీధి కూడా శాకాహారాలు చేశాము. అక్కడ నేను శాకాహార ధ్యాన ప్రచార కమిటీ కన్వీనర్గా పనిచేశాను. అక్కడ ఈ విధంగా ఎమ్మెల్యేలో చాలా అద్భుతంగా ధ్యాన ప్రచారం చేసినందువల్ల ఎన్నో అనుభవాలు వచ్చాయి మాకు. ఒకసారి గంజిల్లా అనే ఒక గ్రామానికి ధ్యాన ప్రచారం కొరకు వెళ్ళినప్పుడు ఆ వాహనం ఆగిపోయింది. అయినప్పుడు కాకుండా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ కరపత్రాలు పెంచి అందరూ కూడా శాకాహారులుగా మారాలని, అక్కడ మాంసాహారం విపరీతంగా చేస్తారు పురుషు రోజు. కాబట్టి ఆ విధంగా ఒక అద్భుతమైన అనుభవం అది. అలాగనే నేను ఇల్లు కట్టించేటప్పుడు 2000 గత సంవత్సరం ఇల్లు ప్రారంభంలో చాలా వరకు నాకు ఎటువంటి డబ్బు చాలా 6 లక్షలు ఉండేది. ప్రాజెక్ట్ వచ్చేసి 8 లక్షలు. ఎలా చేయాలని దృఢ సంకల్పంతో ఇల్లు మొదలుపెట్టాను. కారణం ఏంటంటే, నేను ఇంటి పైన పిరమిడ్ కట్టించి ప్రతి ఒక్కరు కూడా ధ్యాన ప్రచారం చేయాలి, అందరూ కూడా ధ్యానం అందించాలని ఒక విశ్వ కళ్యాణం కొరకు సంకల్పం పూనాను. కాబట్టి తద్వారా ఇంటికి కావాల్సిన అన్ని రకాల డబ్బు సకాలంగా సమకూరింది. తద్వారా పిరమిడ్ కట్టించాను. మా పిరమిడ్లో ప్రతి నిత్యము దాదాపు 10 మంది స్త్రీలు, 5 మంది పురుషులు ప్రతిరోజు ధ్యానం చేస్తారు మా పిరమిడ్లో. అద్భుతంగా ప్రతి అమావాస్యకు పౌర్ణమి కూడా ధ్యానం చేస్తారు. కాబట్టి ఈ విధంగా అద్భుతంగా ధ్యాన ప్రచారం కూడా మా ద్వారా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము. అలాగనే ఆదోని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ద్వారా నేను ఇటీవల ఈ పిరమిడ్లో కూడా జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను. సార్ వాళ్ళ యొక్క కృషి వల్ల, అంటే నా యొక్క మంచి అనుభవాలు దానివల్ల కూడా. కాబట్టి ఈ విధంగా ధ్యానం ప్రచారం చేయడానికి కావాల్సిన అవకాశం ఏర్పడింది. మా పాఠశాలలో ప్రతి విద్యార్థి కూడా 45 నిమిషాల బోధన సమయంలో 5 నిమిషాల పాటు ధ్యానం చేసిన తర్వాత బోధన ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి తద్వారా పిల్లలు మానసిక ప్రశాంతత కలిగి ఉండి పాఠం పట్ల ఏకాగ్రత కలిగి ఉంటారు. అలాగనే ఉపాధ్యాయుడు బోధించే పాఠం పట్ల కూడా ఏకాగ్రత కలిగి ఉండి ప్రతి ఒక్కరు కూడా మంచి క్రమశిక్షణ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక టీచర్గా ఎంతోమంది విద్యార్థులకు ధ్యానం అందించే అవకాశం ఏర్పడింది వృత్తిపరంగా. అలాగనే ధ్యానపరంగా అయితే మేము ప్రతి 2019 నుంచి శ్రీశైలం మహాయజ్ఞం కానివ్వండి, అమరావతి కానివ్వండి, అలాగనే విశాఖపట్నం కానీ, సింహాచలం కానివ్వండి, తర్వాత 2012 నుంచి తరచుగా కడతాల్ పిరమిడ్కు ప్రతి సంవత్సరం కూడా ధ్యాన మహాచక్రం కానీ, ధ్యాన మహాయజ్ఞం కానీ వెళ్ళడం జరిగింది. అక్కడ మహా అద్భుతం. ఎందుకంటే ఇటీవల పత్రికారి యొక్క సమాధి ఉంది కాబట్టి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని, ఎంతో విశ్వశక్తిని అక్కడ పొందగలం. కాబట్టి మంచి ధ్యానం మించిన మార్గం లేదని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ధ్యానం ఒక్కటే ప్రస్తుత ఏకైక పరిష్కార మార్గం. ఎందుకంటే మనిషి అంతరంగంలో ప్రయాణించే ఏకైక మార్గమే ధ్యానం. మిగతా కళ్ళు తెరిస్తే బాహ్య ప్రపంచం, కళ్ళు మూస్తే మన ప్రపంచం. కాబట్టి మన అంతర్ ప్రపంచం ద్వారా బాహ్యంగా ఉండే ప్రతి సమస్యను కూడా ఎదుర్కొనే శక్తి, సామర్థ్యము, అలాగనే సహనము అన్ని కూడా సిద్ధిస్తాయి. ప్రతిసారి చెప్పింది ఒకటే, మౌనమే జ్ఞానము, సహనమే ప్రగతి, ధ్యానమే జ్ఞానం అని చెప్పాడు. అలాగే జీవుడు దేవుడు దేహమే దేవాలయం అని చెప్పాడు. మీ అంతరంగంలో ప్రతిదీ ఉంది, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చునే చోట అంతా కూడా మనం తెలుసుకోగలమని ఒక అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించడం జరిగింది. కాబట్టి ఇటువంటి అద్భుత జ్ఞానం అందించిన మా విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల మేడం గారికి, అలాగే ధ్యానం అందించిన ప్రతి గురువు మాస్టర్స్కి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.